మారుతి అన్న ఎందుకని అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా చూసాక 1% అయినా సినిమా నచ్చకపోతే నా అడ్రస్ చెప్తాను, ఇంటికి వచ్చేయండి. ఎలా ఉందా సినిమా అంటే నాకు నచ్చింది, బట్ ఐఎమ్ డై హార్ట్ ప్రభాస్ ఫ్యాన్. నాకు సినిమా చాలా నచ్చాలి, కానీ నాకు జస్ట్ నచ్చింది. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ సెకండ్ గెటప్ తీసుకుని ఏదైతే సినిమాని ప్రమోట్ చేశారో అది లేకుండా సినిమా పెట్టేస్తే ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. 3 గంటలైనా పర్లేదు సినిమా చూద్దాం అనుకుని వచ్చే ఆడియన్స్ ఇంకా ఎక్స్ట్రా 15-20 minutes సినిమా చూడలేరా? నువ్వు ఆ 3 గంటల సినిమా చూపించి ఆడియన్స్ దేనికోసం అయితే హైప్ పెట్టుకుని వచ్చారో అది చూపించకపోతే ఇంకా డిసప్పాయింట్ అవుతారు. సింపుల్ లాజిక్. అదే అయింది. నాకు అదే ప్రాబ్లం ప్రతిసారి. గేమ్ చేంజర్ లో నానా హైరానా సాంగ్ పెడతా అని చెప్పి పెట్టలేదు, తర్వాత ఎప్పుడే పెట్టారు. అన్నిసార్లు ఎవరు చూస్తారు సినిమా? నువ్వు ఒక 500 to 1000 రూపీస్ ఒక షో పెడుతున్నావు అంటే నువ్వు అదే షోలో నువ్వు అన్ని చూడాలనుకుంటావు. నేను సీన్స్ సాంగ్స్ 10 days తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను సినిమాలో, వచ్చి చూడండి అంటే. అదంతా పక్కన పెట్టేస్తే మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ప్రభాస్. అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా? సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటది, హాస్పిటల్ సీన్. ప్రభాస్ యాక్టింగ్ చేస్తాడు, జీవించేస్తాడు క్యారెక్టర్ లో, ఏడ్పించేస్తాడు. ఆ సీన్ కోసం నేను మళ్ళీ మళ్ళీ చూస్తా సినిమా. బిగ్గెస్ట్ అసెట్ ప్రభాస్, నో డౌట్. ఆ వింటేజ్ డైలాగ్స్ కానీ అలా ఫ్రీ ఫ్లోయింగ్ గా, లుంగి పైకెత్తి ఫ్రీ ఫ్లోయింగ్ గా. పండగ పండగ రాజసా పండగ కాదు, పండగ పండగ ప్రభాస్ పండగ. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిలిం మారుతి అన్నే. ఆబ్వియస్లీ ఇప్పుడు తిట్టాలన్నా మారుతి అన్నే, పోడాలన్నా మారుతి అన్నే. ఎందుకంటే ఇలాంటి ఒక జాన్రా, ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ జాన్రా, హారర్, ఫ్యాంటసీ, కామెడీ, ఎమోషన్, డ్రామా మన తెలుగు సినిమాకి, మన TFI ఆడియన్స్ కి ఇచ్చారంటే లిటరలీ డిజర్వ్స్ దట్ అప్లాస్. కొత్త డైరెక్టర్స్ వచ్చినా దే వుడ్ ప్రిఫర్ టు ట్రై, దే వుడ్ ఇన్వెంట్ స్టఫ్ ఫ్రమ్ దిస్ డొమైన్. ప్రభాస్ అయినా మారుతి అన్నైనా దే షుడ్ గెట్ ఆల్ ద లవ్ అండ్ రెస్పెక్ట్. దే షుడెంట్ బి క్రిటిసైజ్డ్. ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, సినిమా ఏంటి ఎలా ఉంది, ఆ VFX ఏంటి, ఆ క్రీచర్స్ ఏంటి, ఆ హెల్యూసినేషన్ కాన్సెప్ట్ ఏంటి, ఇది అది అని ఇలా మాట్లాడుతున్నారంటే మీరు హెల్యూసినేషన్ లో ఉన్నారు, బయటికి రండి. ఎందుకంటే సినిమా బాగుంది. గుడ్ థింగ్ ఇస్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఎక్కువ నచ్చకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా నచ్చుద్ది, బట్ అందరికీ నచ్చుద్ది. సో యా, అంతే. హ్యాపీ సంక్రాంతి. మరి నెక్స్ట్ మూవీ కలుద్దాం.